హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు బ్లాగ్స్. నేను మీ ఇంద్రజ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో షాపింగ్ హాల్ అండి. మీషోలో శారీస్ అయితే తీసుకొని వచ్చేసాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఈ శారీస్ అయితే మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, ఉగాది, శ్రీరామనవమి. ఆ ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటాయని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేనైతే మీతో షేర్ చేసేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకొని ఉగాదికి, శ్రీరామనవమికి అయితే వేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి శారీస్ అయితే. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఓపెన్ చేసి అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ సారీ అయితే ఇదండి, వైన్ షేడ్లో అయితే ఉంది. షేడ్ చూస్తున్నారు కదా, వైన్ షేడ్లో అయితే ఉంది. ఓపెన్ చేసేసి అయితే చూద్దామండి. శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. క్లాత్ అబ్జర్వ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. పైన బార్డర్ చూస్తే ఇట్లాగో గోల్డ్ కలర్లో చిన్న కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్లో ఉంది. ఈ పళ్ళు మొత్తం అయితే వైట్ అండ్ గోల్డ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి. వైట్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్లవర్ మోటివ్స్ కూడా ఉన్నాయండి. పళ్ళు ఇదైతే పళ్ళు అండి. కింద బార్డర్ వచ్చేసి మనకి కంచి స్టైల్ ఆఫ్ బార్డరే ఉంటుంది. ఫ్లవర్స్ అండ్ డిజైన్స్తో ఉంది. ఒక 8 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుందండి. ఇంకా శారీ లుక్ అయితే చూద్దామండి. శారీ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. బార్డర్ అయితే పైన బార్డర్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ మోటివ్స్ అయితే ఉన్నాయి. జరీ ఓవెన్ ప్యాటర్న్ అండి. ఇది ప్రింట్ కాదు, జరీ ఓవెన్. శారీలో వచ్చింది జరీ. కింద బార్డర్ అయితే ఇలా ఉందండి. మనకి ఇవి వచ్చేసి పండగలకి కట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి నేనైతే తీసుకున్నానండి. నెక్స్ట్ పండుగలు వస్తున్నాయి కదా, దానికి వేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి, కట్టుకుంటే చాలా బాగుంటాయి. శారీ మొత్తం లుక్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసింది. మొత్తం ఆల్ ఓవర్గా కంటిన్యూ అయిందండి జరీ ఓవెన్ ప్యాటర్న్ అనేది. చూస్తున్నారు కదా, కింద బార్డర్ పైన బార్డర్ కూడా శారీ మొత్తం అయితే కంటిన్యూ అయింది. మధ్యలో చూడండి ఇట్లాగైతే ఇచ్చారు. జరీ ఓవెన్ ప్యాటర్న్ అయితే ఇట్లాగా ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి. క్లాత్ వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీ అండి. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుంది. శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా ఉందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్కి పైన బార్డర్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అయితే ఇచ్చారు. సేమ్ జరీ ఓవెన్ ప్యాటర్నే కంటిన్యూ అయింది. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, డోలా సిల్కే కంటిన్యూ అయింది. ఇది వచ్చేసి శారీ, ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ చేయించుకొని కుట్టించుకోవాలండి. కింద వచ్చేసి హ్యాండ్ పర్పస్కి సేమ్ కంచి బార్డర్ అయితే కంటిన్యూ అయిందండి. కలర్ వచ్చేసి ఇది వైన్ షేడ్ అండి. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 597 రూపీస్ అండి. 597 రూపీస్కి చాలా బాగుంటుందండి శారీ అయితే. మనకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. నచ్చితే నేను కోడ్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. శారీ అయితే వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మంచి లుక్ వస్తుంది. ఇలా ఉంటుంది శారీ అయితే. బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుందండి, స్టిఫ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. మనం నెక్స్ట్ శారీ అయితే చూద్దామండి. పర్పుల్ షేడ్లో అయితే ఉంది. ఓపెన్ చేసి అయితే చూద్దాము. పర్పుల్కి రెడ్ కలర్ బార్డర్లు అయితే ఉంది. నెక్స్ట్ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ శారీ అయితే పర్పుల్ షేడ్లో అయితే ఉందండి. పర్పుల్ షేడ్కి రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంది. గ్యాప్ బార్డర్ అంటారు కదా, అదైతే వచ్చింది. గ్యాప్ బార్డర్ అయితే. శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ అయితే చూద్దామండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోటా డోరియా సిల్క్ అండి. శారీ మొత్తం లుక్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. రెడ్ కలర్లో వచ్చింది మనకి బ్లౌజ్ అయితే. పైన వచ్చేసి ఇట్లాగా గోల్డ్ కలర్లో స్మాల్ బార్డర్ అయితే ఉంది, 4 ఇంచెస్ బార్డర్. క్లాత్ క్వాలిటీ ఒకసారి చూడండి. క్లాత్ అయితే ఇట్లాగా
కోటా డోరియా సిల్క్ శారీ అండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ వచ్చింది, కొంచెం లైన్స్ లాగా కొంచెం బాక్సెస్ షేప్లో స్క్వేర్ డిజైన్లో అయితే వచ్చింది. మనకి హ్యాండ్ పర్పస్కి కింద గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది. గ్యాప్ బార్డర్ చూస్తున్నారు కదా, పైన కింద గోల్డ్ కలర్లో కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది. గ్యాప్ బార్డర్స్ అండి ఇవి. ఇప్పుడు శారీ మొత్తం లుక్ అయితే చూద్దామండి. శారీ చూస్తున్నారు కదా, పైన వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఉంది, గోల్డ్ కలర్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే కంటిన్యూ అయింది. మధ్యలో వచ్చేసి ఇట్లాగా ఫ్లవర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ప్రింటెడ్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి, ఫ్లవర్ మోటివ్స్ అయితే ఉన్నాయి ప్రింటెడ్ ప్యాటర్న్లో. కింద వచ్చేసి ఇట్లాగా కౌ డిజైన్ అండ్ ఫ్లవర్స్ మోటివ్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ అయితే ఉందండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కోటా డోరియా సిల్క్ శారీ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, పర్పుల్కి రెడ్ షేడ్ చాలా బాగుంది. నేను వేసుకున్న పిక్స్ కూడా వీలైతే షేర్ చేసేస్తానండి. చూస్తున్నారు కదా, అక్కడైతే కౌ డిజైన్ అయితే చాలా బాగుంది. కింద బార్డర్ పైన అయితే ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్యాప్ బార్డరు శారీకి మంచి లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుందండి చాలా. శారీ మొత్తం లుక్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఇట్లాగే ఫ్లవర్ మోటివ్స్, గ్యాప్ బార్డరు, కౌ డిజైన్ మొత్తం అయితే ఆల్ ఓవర్ శారీ అయితే కంటిన్యూ అయ్యాయి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కోటా డోరియా సిల్క్ అండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ కెమెరాలో మీకు అర్థమవుతుంది బాగానే చూసినట్టయితే. ఇక మన పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటుందండి. పళ్ళులో కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అయింది. ఇక మధ్యలో వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ అయితే మధ్యలో డిజైన్ అయితే ఉందండి. ఇక్కడ చాలా బాగుంది అది కూడా. ఇక్కడ వచ్చేసి మనకి కింద బార్డర్ పైన ఏ డిజైన్ అయితే ఉందో అదే కంటిన్యూ అయిందండి. సేమ్ ఇక్కడ సేమ్ డిజైన్ అయితే ఉంది పళ్ళులో. పళ్ళు కూడా చాలా బాగుందండి. మనకి కంచి గ్యాప్ బార్డర్ అయితే శారీ మొత్తం కంటిన్యూ అయిందండి, పళ్ళుకి కూడా కంటిన్యూ అయింది. శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి. శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్ బ్లౌజ్ ఏదన్నా వేర్ చేసుకున్నా చాలా లుక్ని ఇస్తుంది. లేదంటే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంక ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 578 రూపీస్ అండి. 578 రూపీస్కి చాలా వర్త్ అండి శారీ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది శారీ. మీకు నచ్చినట్టయితే కోర్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు చూపించిన శారీ మీదకైతే బ్లౌజ్ తీసుకున్నాను అండి, ఎలా ఉంది ఏంటనేది అయితే ఇప్పుడు షేర్ చేసేస్తాను. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, థ్రెడ్ వర్క్ ఉంది. హ్యాండ్స్ చూద్దాం ఫస్ట్ అయితే. హ్యాండ్స్కి అయితే ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అయితే ఉందండి. థ్రెడ్ వర్క్, ఫుల్ థ్రెడ్ వర్క్. పఫ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. పఫ్కి క్లాత్ అయితే బాగానే యూజ్ చేశారు. మనకి కింద అయితే ఇట్లా ఉందండి, ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ పైపింగ్ బార్డర్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. మొత్తము థ్రెడ్ వర్క్ అయితే ఇక్కడ బాగా ఎక్కువ హెవీగా ఉంది. ప్యాడ్స్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండ్ కూడా సేమ్ ఆ హ్యాండ్ ఎలా ఉందో అలాగే ఉందండి. థ్రెడ్ వర్క్ అయితే ఆల్ ఓవర్గా కంటిన్యూ అయింది. ఇంకా బ్యాక్ చూద్దాం ఎలా ఉందో. బ్యాక్ అయితే ఇలా ఉందో, ఇంకా బ్యాక్ ఎలా ఉందో చూద్దామండి. బ్యాక్ అయితే ఇలాగా పాట్ నెక్ అయితే ఇచ్చారండి. హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. థ్రెడ్స్ కూడా ఇట్లాగా. ఈ క్లాత్ అయితే థ్రెడ్స్కి ఇచ్చిన క్లాత్ కాటన్ క్లాత్ లాగా ఉందండి, అంత లుక్ ఇవ్వలేదు. సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. థ్రెడ్స్కి వచ్చిన హ్యాంగింగ్స్ అయితే అంత కాటన్ క్లాత్ అండి, అంత లుక్ అయితే రాలేదు. ఇవి మనకి బ్యాక్ ఓపెన్ అయితే వచ్చిందండి. పాట్ నెక్ డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ టై చేసుకుంటే పాట్ నెక్ లాగా ఉంటుంది. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ అయిందండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ మోటివ్స్ అయితే చిన్నగా ఉన్నాయి. మిడిల్లో వచ్చేసి మొత్తము ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంది. థ్రెడ్ వర్క్ అయితే మిడిల్లో ఆల్ ఓవర్ ఉంది. సైడ్స్కి వచ్చేసరికి చిన్న మోటివ్స్ లాగా ఉన్నాయండి. రెడ్ కలర్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. క్లాత్ క్వాలిటీ కూడా, లైనింగ్ కూడా చాలా బాగుంది. కాటన్ లైనింగ్ ఇచ్చారండి. మనకి ప్యాడ్స్ ఇచ్చారు, ఇష్టం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకి 285 రూపీస్ అండి.
రూపీస్కి మనకి స్టిచ్చింగ్తో వస్తుంది బ్లౌజ్. చాలా బాగుందండి. నేనైతే 32 సైజ్ అయితే తీసుకున్నానండి. ఈ శారీ మీదకైతే తీసుకున్నాను. పేర్ చేసుకుందాం అని చెప్పేసి. ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి కట్టుకొని అయితే చూపించేస్తానండి. లింక్స్ కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. నాకైతే పర్పుల్కి రెడ్ కలర్ బార్డర్ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ కూడా తీసుకున్నాను కదండి, ఏదో ఒక పండగకి అయితే కట్టుకుందాం అన్నట్టు నేనైతే తీసుకున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే లింక్స్ కోడ్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ అయితే చేసేసేయండి. మీ లైక్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తుందండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతేనండి వాళ్ళకి నా వీడియో అయితే. ఇంకా రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.